వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై మరో గుడ్ న్యూస్. మిగిలిన చెల్లింపులు అతి త్వరలోనే. నారావారిపల్లి నుంచి చంద్రబాబు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై మరో గుడ్ న్యూస్. సంక్రాంతి పండుగ వేళ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, గవర్నమెంట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 18 నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తొలుత 150 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామని వెల్లడించారు. ఇకపై ప్రజలకు చేతిలోని సెల్ ఫోనే ఆయుధమన్న చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. కుల ధృవీకరణ పత్రం, పుట్టినరోజు ధృవీకరణ పత్రం, అడంగల్, నేటివిటీ వంటి సర్టిఫికేట్లను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో గవర్నమెంట్ ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని, అలాగే సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు చెప్పారు. నారావారిపల్లిలో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు ఈ సందర్భంగా పలు విషయాలను వారితో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వారికి వివరించారు. మన దేశంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపు అమలు చేశామని, ఏడాదికి 33,000 కోట్లు పింఛన్ల కోసం కేటాయించనున్నట్లు చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీరుస్తున్నామని, పేదరికం, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, రైతులు, కాంట్రాక్టర్లు ఇలా అన్ని వర్గాలకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 6,700 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వనరులు, బడ్జెట్ను చూసుకొని ఉద్యోగులు మరియు పెన్షన్లకు మరికొన్ని రకాల పెండింగ్ బకాయిలను అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి చెల్లించబోయే పెండింగ్ బిల్లుల్లో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సంపాదిత సెలవుల చెల్లింపు, ఏపీజెల్ఐ చెల్లింపులు, ఉద్యోగుల మిగిలిన జీపీఎఫ్ బకాయిలు ఉండనున్నట్లు సమాచారం అందుతుంది. అయితే తిరుచానూరులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా ప్రారంభించామని, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ ఈ రకమైన కార్యక్రమం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సూపర్ 6 పథకాల అమలుకు కూడా కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విధంగానైతే నారావారిపల్లి నుంచి చంద్రబాబు ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం.